మన ఊరి మన వార్తలు జేసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ స్టేషన్లో వాహనాలకు వేలం నిర్వహించిన జిల్లా అధికారులు. 2,50,000కు స్వాధీనం చేసుకున్న పట్నానికి చెందిన సత్యనారాయణ. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థి జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపిక. 4,000 ఆర్థిక సాయం అందజేత. జంగారెడ్డిగూడెం రామచంద్ర విద్యా సంస్థల్లో ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్ర శిక్షణ. ఏప్రిల్ నెలలో సిపిఎం అఖిల భారత మహాసభలు. లోగో ఆవిష్కరించిన నాయకులు. జిల్లా వ్యాప్తంగా నాటుసారాపై ఉక్కుపాదం మోపుతామంటున్న ఎక్సైజ్ సూపరింటెండెంట్ రేణుక. ఇప్పటి వరకు 492 కేసులు నమోదు, 216 మంది అరెస్ట్. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని రెడ్డి శ్రీదేవి అస్సాం రాష్ట్రం గౌహతిలో జరిగే జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా గురువారం ఆ విద్యార్థిని అస్సాం బయలుదేరుతుండగా పేదవారైన ఆ విద్యార్థికి పాఠశాల ఉపాధ్యాయులు 4,000 రూపాయలు ఖర్చు నిమిత్తం ప్రధానోపాధ్యాయులు ఆర్ రంగయ్య అందజేశారు. ఈ సందర్భంగా ఆయన జేసీ న్యూస్తో మాట్లాడుతూ జిల్లాలోనే పెద్ద పాఠశాల అయిన తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయిలో జరిగే పోటీలకు ఎంపిక అవడం గర్వంగా ఉందన్నారు. అందుకు సహకరించిన పీడీ, పీఈటీలకు అభినందనలు తెలిపారు. మా పాఠశాల నుండి జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు రెడ్డి శ్రీదేవి 7th క్లాస్ స్టూడెంటు మరి ఎంపికైంది. గతంలో నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో మరి విజయాన్ని సాధించి జాతీయ స్థాయికి సెలెక్ట్ అయింది. ఈ జాతీయ స్థాయి పోటీల్లో ఎంపిక కావడానికి ముఖ్య కారకులైన మా పీఈటీ వెంకటేశ్వరరావు గారు, పీడీ శ్రీనివాసరావు గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే జిల్లాలో పెద్ద పాఠశాలగా ఉన్న పాఠశాల నుండి గతంలో మరి శ్రీదేవి అనే అమ్మాయి జాతీయ స్థాయి పోటీలకు అటెండ్ అవ్వడం జరిగింది. అలాగే రెడ్డి శ్రీదేవి ఈరోజు మా పాఠశాల నుంచి అస్సాంలో గౌహటిలో జరిగే ఫుట్బాల్ పోటీలకు ఎంపికైనందుకు చాలా గర్వంగా ఉంది. మరి ఒక పక్క విద్యాభివృద్ధిలో భాగంగా మరి చదువులో కూడా ఫస్ట్ ఉంటూ అలాగే ఆటల్లో కూడా క్రీడల్లో రాణిస్తూ మా పాఠశాల ముందున్నందుకు ఈ సందర్భంగా పీఈటీ, పీడీలను అభినందిస్తూ ఉన్నాను. జాతీయ స్థాయిలో జరిగే ఈ పోటీల్లో మరి రెడ్డి శ్రీదేవి ఖచ్చితంగా విజయాన్ని సాధించి మరి మన జంగారెడ్డిగూడెం పాఠశాల యొక్క ప్రాముఖ్యతను, కీర్తి ప్రతిష్టలను మరి జాతీయ స్థాయిలో తీసుకొస్తుందని ఆశిస్తూ ఈ సందర్భంగా పాపకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఆర్థిక సహాయంగా మరి 4,000 రూపాయలని పాపకు అందజేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళి రావడానికి గాను ఖర్చులకు గాను ఒక 4,000 రూపాయలని తండ్రి లేడు, తల్లి కూలి పని చేస్తూ ఉంటుంది కాబట్టి తనకు ఆర్థిక సహాయంగా మా పాఠశాల నుండి 4,000 రూపాయలను తనకు అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా పాపకు ఖచ్చితంగా విజయాన్ని సాధించాలని పాఠశాల అందరి తరపున ఆకాంక్షిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం రామచంద్ర విద్యా సంస్థల్లో గురువారం ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాస్టర్ మైండ్ సిఏ అకాడమీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇంటర్ తర్వాత సిఏ చేస్తే అద్భుతమైన భవిష్యత్ ఉందని నిర్వాహకులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన యండమూరి వీరేంద్రనాథ్కు ముందుగా రామచంద్ర పాఠశాలలో చైర్మన్ కృష్ణారావు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభలో కృష్ణారావు మాట్లాడుతూ యండమూరి వంటి వ్యక్తి తమ విద్యా సంస్థల్లో క్లాసు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం యండమూరి విద్యార్థులకు పలు విషయాలపై చలోక్తులు విసురుతూనే ప్రతి విద్యార్థి లక్ష్యంతో పనిచేయాలని సూచించారు. 10th వాళ్ళు చేతులు ఎత్తండి. 10th మరి వీళ్ళెవరు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు చేతులు ఎత్తండి. గుడ్. సెకండ్ ఇయర్ మిగతా వాళ్ళు డిగ్రీయా? ఎందుకు చదువుకుంటున్నారు మీరు? ఎందుకు చదువుకుంటున్నారు? చెయ్యి పైకి ఎత్తండి. ఇలా ఎత్తితే ఇలా చూస్తాను, అప్పుడు చెప్తాను.
చెప్పండి. నాలెడ్జ్ కోసం, పేరెంట్స్ మంచి పేరు తీసుకురావడం. క్యాచ్ ఇట్. మీ తల్లిదండ్రుల ఆనందం కోసం. ఫర్ ది ఫ్యూచర్. అదే అడుగుతున్నా, ఫ్యూచర్ అంటే ఏమిటి అని. వాడికి అక్కడికి ఎలా అందించుకుంటాడు. మీలో జీవితంలో పైకి వద్దాం అనుకునే వాళ్ళు చేతులు ఎత్తండి. ఓ, ఒకళ్ళు ఎడం చేయెత్తారేంటి? దింపేయడం. 20 yearsకి ఏమవుతుంది? పెళ్ళి అవుతుందా? దరిద్ర ఉద్యోగం రావటం. ఒకడు CA బ్యాస్ అయ్యాడు. తల్లిదండ్రులు టెంపుల్, ఈ టెంపుల్ మీద చేయబడి చెప్తాను, అబద్ధం చెప్తే మీరు జీవితంలో పైకి రారు. పెళ్ళి లేని వాళ్ళు చేతులు ఎత్తండి. ఓ, అందరి దగ్గర ఉన్నాయా? గుడ్. అండర్లైన్ చేయండి. పర్సనాలిటీ. అక్కడ కాదురా, తిప్పరా పేజీ. పర్సనాలిటీ అని ఉంటుంది. యూ అండర్లైన్ దట్. రైట్. వ్యక్తిత్వము. వ్యక్తిత్వము. మేము వచ్చి చూస్తా అందరికీ అవుతారు, రాష్ట్రంలో లేదా. వ్యక్తిత్వం అంటే పర్సనాలిటీ. ఈ అమ్మాయి ఎక్కువ మాట్లాడుతుంది, వెనక్కి చూస్తున్నా అమ్మాయి, అప్పటి నుంచి చూస్తున్నాను అమ్మాయిని. సాయంత్రం పెళ్లి చూపులా నీకు? మరి ఏంటి అంతమందికి చెప్తున్నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ? జీవితంలో మనం చేస్తున్న పని మీద శ్రద్ధ లేక. మీరు ఇక్కడ వినడానికి వచ్చారా, మాట్లాడడానికి వచ్చారా? మరి ఎందుకు మాట్లాడుతున్నారు? ఏమ్మా తల ఉంచుకున్నావు నన్ను చూడు. నేను నీలాగే ఉండేవాడిని చిన్నప్పుడు. తర్వాత అర్థమైంది నాకు, జీవితంలో పైకి రావాలంటే మనం ఏ పని చేసి. నాకు మీ చైర్మన్ గారు ఏం చెప్పారంటే, మీరందరూ చాలా పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చారు. ఏమే కరెక్ట్? పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చారు అంటే నాకు నవ్వు వచ్చింది. నాకన్నా పూర్ కాదు మీరు. నేను చిన్నప్పుడు చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఎంత పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చానంటే, క్షౌరం చేసుకోవడానికి డబ్బు లేకనే సొంతంగా క్షౌరం చేసుకోవడం మొదలుపెట్టారు. మీరు అంత పూర్ కాదు కదా. నేను ఇప్పటికీ మంగళ షాప్కి వెళ్ళి 55 సంవత్సరాలు అయింది. ఇంతవరకు అసలు మళ్ళీ బార్బర్ షాప్కి వెళ్ళా. ఇప్పుడు కూడా నా క్షౌరం నేనే చేసుకుంటాను. నేను 7వ క్లాస్ చదువుతుండగా 4వ క్లాస్ వాడికి ట్యూషన్ చెప్పేవాడు. చిన్నప్పుడు క్యారియర్లు మోసేవాడిని, రూపాయి ఇచ్చేవాళ్ళు నెలకి. అంత పూర్ కాదుగా మీరు. మళ్ళీ గుడి మీద చేయబెట్టి చెప్తున్నాను, నేను ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు ఎస్ నో అని చెప్పాలి. ఎవరైతే నేను అడిగిన ప్రశ్నకి సమాధానం గట్టిగా చెప్పలేదో వాళ్ళకి 45 ఏళ్ళు వచ్చే వరకు పెళ్ళి అవ్వదు, సరస్వతి మీద ఉంటుంది. అంత పూర్ కాదు కదా మీరు. ఎస్ ఆర్ నో? మరి చెప్పనే. ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చి నేను తాడేపల్లిగూడలో చెప్పా, మన గుడివాడలో చెప్పా, వాడు ఇక్కడ చెప్తున్నాను. నేనే మాట్లాడుతుంటే మీరు ఎందుకు మాట్లాడరు? ఎందుకు మాట్లాడరు? గట్టిగా మాట్లాడాలి. మదర్ తెరీసా ఉంటుంది, ఐన్స్టీన్ ఉంటారు, బిల్ గేట్స్ ఉంటాడు, అలాగే ఒసామా బిన్ లాడెన్ కూడా ఉంటారు, టెర్రరిస్టులు కూడా ఉంటారు. ఆ మాట్లాడే వాళ్ళే వాళ్ళు క్లాస్ని పాడు చేస్తూ ఉంటారు. వాళ్ళకు వ్యాధి ఉంటుంది, దాన్ని డయేరియా ఆఫ్ టాకింగ్ అంటారు, మాటల విరోచనాలు. ప్రతి 2 నిమిషాలకి ఏదో ఒకటి మాట్లాడకపోతే వాడు జీవితంలో బతకలేదు. అలా మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళ నుంచి మీరు దూరంగా ఉండాలి. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నేను 6వ క్లాస్ ఫెయిల్ అయినప్పుడు మా తాతగారు డిప్యూటీ తహసీల్దార్. మా తాతగారు బాగా మంచి పొజిషన్లో ఉన్నాడు. మా నాన్నగారు పూరు. తాతగారు అంటే అమ్మగారు, నాన్నగారు. ఆయన హెడ్ మాస్టర్ని పిలిపించాడు ఇంటికి. హెడ్ మాస్టర్ వణికిపోతున్నాడు. ఈయన డిప్యూటీ తహసీల్దార్, కడపలో. నా మనవాడిని ఎందుకు ఫెయిల్ చేసావు, పాస్ చేయి అన్నాడు. ఆయన సరే సార్ అన్నాడు, పాస్ చేశాడు. అప్పుడు 7వ క్లాస్కి వెళ్ళా. అక్కడ మళ్ళీ ఫెయిల్ అయ్యా. అసలు పునాది ఉంటే కదా పాస్ అవుట్. అనేక మంది మంచి వెండమూరి వీరేంద్రనాథ్ గారు లాంటి వ్యక్తులను తీసుకొచ్చి మన పిల్లల్ని డెవలప్ చేయాలని హార్ట్ఫుల్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఆయన ప్రోగ్రాం 2వ 3వ ప్రోగ్రాం అయి ఉండొచ్చు. ఏప్రిల్ 14 నుండి 19వ తేదీ వరకు సిపిఎం ఆధ్వర్యంలో విశాఖపట్నంలో అఖిల భారత మహాసభలు జరగనున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు అన్నే రవి తెలిపారు.
ఈ సందర్భంగా గురువారం స్థానిక కార్యాలయం వద్ద సిపిఎం అఖిల మహాభారత సభలు లోగోను ఆ పార్టీ సీనియర్ నాయకులు భోగవల్లి రాజారావు ఆవిష్కరించారు. అనంతరం అన్నే రవి మాట్లాడుతూ ఈ సభలో ప్రజలు దేశవ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించి కార్యాచరణ రూపొందిస్తారని చెప్పారు. అలాగే బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను, ప్రజలకు ఇచ్చిన హామీలను, రుణమాఫీ తదితర అంశాలపై చర్చిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం డివిజన్ నాయకులు బేతాల శ్రీను, జీవారత్నం, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 14 నుంచి 19వ తేదీ వరకు కూడా మన విలక్షణ నగరం అయినటువంటి విశాఖపట్నంలో సిపిఎం పార్టీ అఖిల భారత మహాసభలు జరగబోతున్నాయి. 21వ మహాసభల్లో ప్రధానంగా రాష్ట్రంలోనూ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి ఆ సమస్యల పరిష్కారం కోసం రానున్న కాలంలో నిర్వహించాల్సినటువంటి ఉద్యమాల కార్యాచరణని ఈ మహాసభలో రూపొందించబోతున్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చి ఇప్పటికి 6 నెలలు అయింది, అప్పటికి 10 నెలలు కాబోతాయి. అప్పటికి ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు నెరవేర్చినాయి అనే దాని మీద సమీక్షిస్తాయి. ఈ ప్రభుత్వాలు రెండూ కూడా ప్రజానీకానికి అనేక వాగ్దానాలు చేసి ఎన్నికల్లో గద్దెనెక్కింది. కానీ ఇప్పటికీ ఆ వాగ్దానాలు అమలు చేసే ప్రక్రియని రెండు ప్రభుత్వాలు ప్రారంభించలేదు. రైతులకి, డ్వాక్రా మహిళలకి రుణమాఫీ అంతంత మాత్రంగానే జరిగింది. మన పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానంగా సాగు చేస్తున్న కౌలు రైతులకి ఎటువంటి రుణమాఫీ జరగలేదు. జరిగిన వాళ్ళకు కూడా బ్యాంకుల చుట్టూ తిరిగితేనే తప్ప అతిగతి లేనటువంటి పరిస్థితి, ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధిక ధరలు పెరిగిపోతున్నాయి, ప్రతి నిత్యావసర సరుకులు ధర పెరిగిపోతున్నాయి. రెండో ప్రక్కన రానున్న కాలంలో 15 రోజుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచడం కోసం కూడా తగిన సన్నాహాలు ఈ ప్రభుత్వం చేసింది. ఇంకో పక్కన అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర బ్యారెల్లో $180 నుంచి $60 పడిపోయిన మన పెట్రోల్ ధర మాత్రం తగ్గించకుండా అదే ధరని కొనసాగిస్తూ ప్రభుత్వాలు ట్యాక్సుల పేరుతోటి ప్రజల్ని పీల్చిపిప్పి చేస్తున్నాయి. వీటితో పాటు ప్రజల యొక్క సామరస్యాన్ని దెబ్బతీసే పద్ధతిలో, ఐక్యతను దెబ్బతీసే పద్ధతిలో మతోన్మాద ప్రమాదాన్ని తీవ్రంగా ముందుకు తీసుకొస్తుంది. ప్రజాస్వామ్యాన్ని ఇబ్బందులు పాలు చేసే పరిస్థితులు తీసుకొస్తుంది. సామాజిక న్యాయాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఈ అంశాల మీద కూడా చర్చించి రాబోయే కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద శక్తివంతమైన ఉద్యమాల్ని కార్యాచరణగా రూపొందించడం కోసం ఈ మహాసభల వేదిక కాబోతున్నాయి. ఈ మహాసభల్ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం అందరూ కూడా సాయశక్తుల కృషి చేసి జయప్రదం చేయాలని చెప్పి ఈ మహాసభల్లో భాగంగా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అన్ని మండల కేంద్రాల్లో వివిధ అంశాల మీద సెమినార్లు నిర్వహించడంతో పాటు ప్రజలందరినీ విరాళాలు అడగడంతో పాటు మొత్తం విస్తృతంగా ప్రచారం చేసి ఏప్రిల్లో జరగబోయేటువంటి ఈ భారీ బహిరంగ సభకు కూడా ఈ ప్రాంతం నుంచి వేలాది మందిని సమీకరించే దానికోసం మేము ఈ సందర్భంగా సన్నాహాలు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తాం. జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో వివిధ దాడుల్లో పట్టుబడిన 54 వాహనాలకు గురువారం వేలం నిర్వహించారు. జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ వి రేణుక సమక్షంలో వేలం నిర్వహించారు. మొత్తం 54 వాహనాల్లో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, సైకిళ్లు కూడా ఉన్నాయి. పట్టణానికి చెందిన 45 మంది ఒక్కొక్కరు 16,000 డీడీ తీసి ఈ ఆక్షన్లో పాల్గొన్నారు. వీరిలో ఉకృతి సత్యనారాయణ ఈ వాహనాలను 2,50,000 రూపాయలతో వేలంలో గెలుపొందారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ వి రేణుక మీడియాతో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి జమ చేస్తామని చెప్పారు. సిఐ జె రమేష్, ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. యాభై 4 వెహికల్స్కి ఈరోజు జరిగిన వేలంపాటలోని గవర్నమెంట్ వారు నిర్ణయించిన ధర 2,08,260 రూపాయలు. అందుకు ఇప్పటి వరకు 9వ నెంబర్ గల వ్యక్తి 2,45,000 రూపాయలకి మొత్తానికి పాడుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అది హైయెస్ట్ బెటర్. ఆ 2,45,000 దాటి ఇంకెవరన్నా ఉత్సాహం ఉంటే ముందుకు రావాలి. 2,45,000 9వ నెంబర్. 35వ నెంబర్ గల వారు 2,46,000. 9వ నెంబర్ 2,50,000 అండి. 9వ నెంబర్ వారు 2,50,000. 2,50,000 సార్, అది వదిలేండి. 9వ నెంబరు 2,50,000. 9వ నెంబరు 2,50,000. 9వ నెంబర్ 2,50,000 ఒకటోసారి. బాబు 0 బాగోదు, మరి పెంచండి అది సార్. ఈరోజు జంగారెడ్డిగూడెంలో
డీసీ గారి ఉత్తర్వుల మేరకు అలాగే నేను ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఏలూరు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఇక్కడ వేలంపాట మొత్తము 54 వెహికల్స్ గాను వేలంపాట జరిగింది. ఈ ప్రభుత్వం వారు ఖరారు చేసింది 1,55,000 గాను అప్సెట్ ప్రైజ్ నిర్ణయించడం జరిగింది. దాని మీద 46 మంది పాల్గొన్నారు. ఇందులో దానికి మొత్తము 2,50,000 గాను వేలంపాట కన్ఫర్మ్ చేయడం జరిగిందండి. టోటల్ వెహికల్స్ 54 వెహికల్స్కి దాదాపు 30,000 చిలుకు ట్యాక్స్ రూపేణా వస్తుందండి. ఈ లెక్కన ప్రభుత్వం వారికి 2,50,000 ప్లస్ ఇంకో 32,000 34,000 దాదాపు వస్తుంది. 2,80,000 చిల్లర ప్రభుత్వం వారికి జమ చేయడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా నాటుసారా తయారీ అమ్మకాలు లేకుండా చేయడమే తమ లక్ష్యమని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ వి రేణుక అన్నారు. గురువారం స్థానిక ఎక్సైజ్ స్టేషన్కు వచ్చిన ఆమె జేసీ న్యూస్తో మాట్లాడారు. జనవరి 28వ తేదీ వరకు 492 కేసులు నమోదు చేసి 216 మందిని అరెస్ట్ చేశామని, 2,23,450 లీటర్ల బెల్లపు ఊట, 4,770 లీటర్ల సారా ధ్వంసం చేశామని, 36 వాహనాలను సీజ్ చేశామని తెలిపారు. త్వరలో నాటుసారా ఎక్కువగా అమ్మే ప్రాంతాల్లో అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సిఐ రమేష్ ఆమెతో పాటు ఉన్నారు. జనం కూడా కొంత అవేర్నెస్ పెంచుకొని మేము తాగడం మానేయాలి అన్నంత వరకు మేము దాడులు చేస్తూనే ఉంటాం. కాకపోతే ఇంత 4 మండలాలు ఈయన పరిధిలో 200 కిలోమీటర్లు చూసుకుంటే రోజు ఎక్కడో దగ్గర రైడ్ చేస్తూనే ఉంటారు. 2 పూట్ల రైడ్ జరుగుతూనే ఉంటుంది. ఇన్ అడిషన్ మళ్ళీ కంప్లైంట్ వస్తే మళ్ళీ కంప్లైంట్కి అటెండ్ అవ్వాలి. మేము ప్లాన్ చేసుకున్న రైడ్స్ ప్లస్ మళ్ళీ కంప్లైంట్ వస్తే కంప్లైంట్ అనుకున్న ప్లేస్కి కూడా అటెండ్ అవుతూ ఉంటారు. అలాగే మీరు అన్న శ్రీనివాసపురంలో కూడా దాడులు నిర్వహించడం జరిగింది. అక్కడ ఎన్ని బైండ్ ఓవర్ కేసెస్ పెట్టారు? 8 బైండ్ ఓవర్ కేసెస్ అక్కడే పెట్టారు. కేవలం శ్రీనివాసపురంలోనే పెట్టారు. బెల్ట్ షాప్ కేసెస్ కూడా అక్కడ పెట్టారు. ఈ జనవరి సంక్రాంతి సందర్భంగా మొత్తము ఏలూరు ఎక్సైజ్ యూనిట్ పరిధిలో విస్తృతంగా సారా మీద దాడులు చేయడం జరిగింది. అలాగే బెల్ట్ షాపుల మీద దాడులు చేయడం జరిగింది. ఈ రకంగా ఈ మంత్ 28వ తారీఖు వరకు 492 కేసులు నమోదు చేయడం జరిగింది. 216 మందిని అరెస్ట్ చేశాము. ఇందులో భాగంగా ఐడి కేసుల్లో 265 కేసులు ఐడి, అలాగే కేవలం బెల్లపు ఊట కేసులే 106 కేసులు ఉన్నాయి. మొత్తము బెల్లపు ఊట 2,23,450 లీటర్ల బెల్లపు ఊటని ధ్వంసం చేయడం జరిగింది. దాంతోపాటు 4,770 లీటర్ల సారాని ధ్వంసం చేయడం జరిగింది. దీంతోపాటు వెహికల్ సీజర్ కూడా ఇప్పటి వరకు 36 వెహికల్స్ని మొత్తము సీజ్ చేయడం జరిగింది. మొత్తం ఈ ఎక్సైజ్ యూనిట్ పరిధిలో 7 స్టేషన్లు ఉంటాయి. ఈ 7 స్టేషన్ల తాలూకా పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఈ మంత్ క్రైమ్ పరంగా చాలా కంట్రోల్ చేయడం జరిగింది. అలాగే బెల్ట్ షాపుల మీద కేసులు కూడా 36 బెల్ట్ షాప్ కేసులు పెట్టడం జరిగిందండి. 153 లీటర్ల బెల్ట్ షాపుల్లో దొరికిన IML సరుకు అంటే మన డ్యూటీ పెయిడ్ లిక్కర్ని సీజ్ చేయడం జరిగింది. వీటితో పాటు మిగతా షాపుల మీద పరంగా కేసులు చూసుకుంటూ ఉంటే మొత్తము 50 కేసుల వరకు పెట్టడం జరిగిందండి షాపుల మీద. అలాగే బైండ్ ఓవర్ కేసెస్ కూడా ఈ పండుగ సందర్భంగా అంటే సారా విక్రయాలు కానీ బెల్ట్ షాపులు కానీ కంట్రోల్ చేయడానికి మొత్తం బైండ్ ఓవర్ కేసెస్ ఒక 35 బైండ్ ఓవర్ కేసెస్, 35 ఎక్కువ జంగారెడ్డిగూడెంలోనే ఎక్కువ బైండ్ ఓవర్ కేసెస్ పెట్టడం జరిగింది. వీటితో పాటు ఈ మంత్ ఆఫ్ టేక్ కూడాను ఇప్పటిదాకా 85% అచీవ్ చేయడం జరిగింది. ఇంకా రానున్న 3 రోజుల్లో ఇంకొక 15% ఇంకా అచీవ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ స్టేషన్లో వాహనాలకు వేలం నిర్వహించిన జిల్లా అధికారులు. 2,50,000కు స్వాధీనం చేసుకున్న పట్టణానికి చెందిన సత్యనారాయణ. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థి జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపిక. 4,000 ఆర్థిక సాయం అందజేత. జంగారెడ్డిగూడెం రామచంద్ర విద్యా సంస్థల్లో ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్ర శిక్షణ. ఏప్రిల్ నెలలో సిపిఎం అఖిల భారత మహాసభలు. లోగో ఆవిష్కరించిన నాయకులు. జిల్లా వ్యాప్తంగా నాటుసారాపై ఉక్కుపాదం మోపుతామంటున్న ఎక్సైజ్ సూపరింటెండెంట్ రేణుక.
ఇప్పటి వరకు 492 కేసులు నమోదు, 216 మంది అరెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.